సరేనమ్మా, నీ కోరిక ప్రకారం నీకంతా మంచి జరగాలని అమ్మవారికి అర్చన చేస్తాను. ఈ ఉంగరంతో అన్నదానం కూడా చేయిస్తాను. మీ బాబు పేరు భర్త పేరు చెప్పండమ్మా. నా భర్త పేరు గౌతమ్ గారు పంతులు గారు. నా బిడ్డ పేరు ఇంద్ర. సరేనమ్మా. ఇంతకీ మీ పేరమ్మా? ప్రస్తుతానికి నేను అనామకురాల్ని పంతులు గారు. నా జీవితం ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మళ్లీ కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి నా బిడ్డ పేరు నా భర్త పేరుతో మాత్రమే అర్చన అన్నదానం చేయించండి. సరే తల్లి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ప్రసాదం తీసుకోండమ్మా. నీ కష్టం నాకు పూర్తిగా తెలియదు, కానీ నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నానమ్మా. అలనాడు సీతమ్మ తల్లి కూడా తన భర్తని తన కుటుంబాన్ని వదిలి అడవులకు రావాల్సి వచ్చింది. తనకంటే తన బిడ్డలు తోడున్నారు. నువ్వేమో నీ కన్నబిడ్డను కూడా వదిలేసి వచ్చానని చెప్తున్నావు. ఏ రోజుకైనా నువ్వు నీ భర్త బిడ్డకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నానమ్మా. ఆ రోజు నాకెప్పటికీ రాదేమో పంతులు గారు. నాకు ఆ అర్హత అదృష్టం లేవేమో. అమ్మా, అంతా బాగుంటే ఈ పాటికి నేను నా బాబు దగ్గర ఉండేదాన్ని. కానీ వాణ్ణి ఒంటరి చేసి వదిలేసి వచ్చేశాను. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. వాణ్ణి నువ్వే చూసుకోవాలి తల్లి. అమ్మలగన్న అమ్మవి. ఈ అమ్మ బాధ ఏంటో అర్థం చేసుకుని వాణ్ణి కాపాడు తల్లి.